Hi friends, my name is Lakshmi Chandrika. I am studying in 9th class at ZPHS School Gadekal, Vidapankal Mandal, Anantapur district. Today I am going to tell about present perfect continuous tense and when do we use since for in present perfect continuous tense. Friends, present perfect continuous tense lo adverb of times since ni for ni ఎలా ఎప్పుడు ఉపయోగించాలో తెలుసుకుందాం. The present perfect continuous is used for an action which begins at some time in the past and still continuing. ఎప్పుడో గతంలో ఒక పని ప్రారంభమై ఇంకనూ కొనసాగుతూనే ఉంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో తెలియజేస్తాము. ఫ్రెండ్స్, ఉదాహరణకు మన పోలవరం ప్రాజెక్ట్ అది ఎప్పుడో గతంలో ప్రారంభమై ఇప్పటికీ పని కొనసాగుతుంది, ఇంకనూ కొనసాగవచ్చు. 2 నెలలు పట్టవచ్చు, లేకపోతే 3 నెలలు పట్టవచ్చు. అంటే గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఇంకనూ కొనసాగుతూనే ఉంటే ఇట్లాంటి పనులను ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఫర్ను సిన్స్ను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. ఫర్ పీరియడ్ ఆఫ్ టైం, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు అంటే వారం కానీ నెల కానీ ఖచ్చితంగా చెప్పనప్పుడు ఫర్ను ఉపయోగించాలి. ఉదాహరణకు మన పోలవరం ప్రాజెక్ట్ అది ఎప్పుడు శంకుస్థాపన చేశారో నాకు ఖచ్చితంగా తెలియదు, ఖచ్చితమైన డేట్ సమయం నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను ఒక 15 సంవత్సరాలు అయ్యుండొచ్చు. అంటే గతంలో ప్రారంభమైంది, ఇప్పటికీ కొనసాగుతూ ఉంది, ఇంకనూ కొనసాగవచ్చు. ఇంకా 2 నెలలు అవ్వచ్చు, లేకపోతే 3 నెలలు అవ్వచ్చు. అంటే గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఇంకనూ జరిగితే ఇట్లాంటి పనులను చెప్పేటప్పుడు ఫర్ను ఉపయోగించాలి. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హియర్ ఫర్ 5 years. నేను ఇక్కడ 5 సంవత్సరాల నుంచి పని చేస్తూ ఉన్నాను. నాకు ఖచ్చితమైన డేట్ తెలియదు. ఇమాజినేషన్, ఊహించుకొని చెప్తూ ఉన్నాను. ఖచ్చితమైన సమయం తెలియనప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫర్ని ఉపయోగించాలి. సిన్స్, పాయింట్ ఆఫ్ టైం, పలానా టైం నుండి అని చెప్పేటప్పుడు సిన్స్ను ఉపయోగించాలి. అంటే మనకు ఖచ్చితమైన సమయం తెలిసినప్పుడు సిన్స్ను ఉపయోగించాలి. ఉదాహరణకు షీ హ్యాస్ బీన్ వర్కింగ్ హియర్ సిన్స్ 2015. ఆమె 2015 నుంచి ఇక్కడ పని చేస్తూ ఉంది. ఇక్కడ నాకు ఖచ్చితమైన సంవత్సరం తెలుసు కాబట్టి సిన్స్ను ఉపయోగించాను. ఇలా ఖచ్చితమైన సమయం తెలిసినప్పుడు సిన్స్ను ఉపయోగించాలి. ఫ్రెండ్స్, ఈ టెన్స్లో ఐ, వి, యూ, దే అనే సబ్జెక్ట్లకి హ్యావ్ బీన్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్లకు హ్యాస్ బీన్ ఉపయోగించాలి. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. స్టేట్మెంట్ హ్యాస్ అగైన్ 2 forms: పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ V4 అంటే వర్బ్కి ING, V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఐ, వి, యూ, దే అనే సబ్జెక్టులకు హ్యావ్ బీన్, హీ, షీ, ఇట్లకు హ్యాస్ బీన్ ఉపయోగించాలి. ప్లేయింగ్, రీడింగ్, రైటింగ్ వర్బ్స్. హాకీ, స్టోరీ, ఎ లెటర్ ఆబ్జెక్ట్. సిన్స్ 6 AM, నాకు ఖచ్చితమైన సమయం తెలుసు కాబట్టి సిన్స్ను ఉపయోగించాను. ఫర్ 2 hours, ఖచ్చితమైన సమయం తెలియనప్పుడు ఫర్ను ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ హాకీ సిన్స్ 6 AM. నేను ఉదయం 6 గంటల నుంచి హాకీ ఆడుతూ ఉన్నాను. యూ హ్యావ్ బీన్ ప్లేయింగ్ హాకీ సిన్స్ 6 AM. నీవు ఉదయం 6 గంటల నుంచి హాకీ ఆడుతూ ఉన్నావు. అంటే ఒక పని గతంలో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే ఈ టెన్స్లో చెప్తాము. నీవు ఉదయం 6 గంటల నుంచి హాకీ ఆడుతూ ఉన్నావు. ఇప్పుడు సమయం 9. అంటే గతంలో ఒక పని ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే ఇట్లాంటి పనులను ఈ టెన్స్లో చెప్తాము. ఇక్కడ సిన్స్ను ఎందుకు ఉపయోగించానంటే నాకు ఖచ్చితమైన సమయం తెలుసు, నేను చూశాను కాబట్టి ఖచ్చితమైన సమయం తెలిసినప్పుడు సిన్స్ను ఉపయోగించాలి. హీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ హాకీ ఫర్ 2 hours. అతను 2 గంటల నుంచి హాకీ ఆడుతూ ఉన్నాడు. నాకు ఖచ్చితమైన సమయం తెలియదు. నేను అతన్ని అడిగితే నేను దాదాపు 2 గంటల నుంచి అంటే ఊహించుకొని చెప్పాడు, ఇమాజిన్ చేసుకొని చెప్పాడు. 2 గంటల నుంచి నేను హాకీ ఆడుతూ ఉన్నాను అని అన్నాడు.
అంటే నాకు ఖచ్చితమైన సమయం తెలియదు కాబట్టి ఫర్ను ఉపయోగించాను. షీ హ్యాస్ బీన్ ప్లేయింగ్ హాకీ ఫర్ 2 hours. ఆమె 2 గంటల నుంచి హాకీ ఆడుతూ ఉంది. నాకు ఖచ్చితమైన సమయం తెలియదు. ఇమాజినేషన్ చేసుకొని చెప్తున్నాను, అంటే ఊహించుకొని చెప్తున్నాను కాబట్టి ఫర్ను ఉపయోగించాను. ఇలాంటి పనులకు ఈ టెన్స్ను ఉపయోగిస్తాం. సో ఫ్రెండ్స్, ఇట్లాంటి పనులకు ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో మనం చెప్తాము. ఫ్రెండ్స్, పాజిటివ్ స్టేట్మెంట్లో హ్యావ్ హ్యాస్ హెల్పింగ్ వర్బ్స్ పక్కన నాట్ చేరిస్తే నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. నెగిటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఐ వి యూ దే అనే సబ్జెక్ట్లకు హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్, హీ షీ ఇట్లకు హ్యాస్ అనే హెల్పింగ్ వర్బ్. నాట్, బీన్, ప్లే ప్లేయింగ్ అని ఎందుకంటే ప్లే ప్లస్ ఐఎన్జీ ప్లేయింగ్. హాకీ. సిన్స్ 6 AM ఖచ్చితమైన సమయం తెలిస్తే సిన్స్, ఖచ్చితమైన సమయం తెలియనప్పుడు ఫర్ని ఉపయోగించాలి. ఇక్కడ రీడ్ ప్లస్ ఐఎన్జీ రీడింగ్. ఏ స్టోరీ. ఐ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ హాకీ సిన్స్ 6 AM. వీ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ హాకీ సిన్స్ 6 AM. యూ హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ హాకీ సిన్స్ 6 AM. నీవు ఉదయం 6 గంటల నుంచి హాకీ ఆడుతూ ఉండడం లేదు. దే హ్యావెంట్ బీన్ ప్లేయింగ్ హాకీ సిన్స్ 6 AM. హీ హ్యాజంట్ బీన్ ప్లేయింగ్ హాకీ ఫర్ 2 hours. అతను 2 గంటల నుంచి హాకీ ఆడుతూ ఉండడం లేదు. షీ హ్యాజంట్ బీన్ ప్లేయింగ్ హాకీ ఫర్ 2 hours. ఇట్ హ్యాజంట్ బీన్ ప్లేయింగ్ హాకీ ఫర్ 2 hours. ఫ్రెండ్స్, హీ బదులు మగవాళ్ళ పేర్లు, షీ బదులు ఆడవాళ్ళ పేర్లు, ఇట్ బదులు రోబో కానీ ఏదైనా పేర్లు ఉపయోగించవచ్చు.